మొట్టమొదటి పాదం సమాధి పాదంలో 43 సూత్రాలు ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇవాళ 44వ సూత్రం చెప్పుకోవాలి. మేబీ 45, 46 కూడా మేబీ మన టైంని బట్టి. సో ఇంతవరకు జరిగింది ఇది. సో పతంజలి యోగ సూత్రాలు ఒక విచిత్రమైనటువంటి, అంటే ఎందుకు విచిత్రమైన పదం వాడతానంటే, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ అండ్ టఫ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు పతంజలి. అలాగే అవి కూడా చాలా క్యాలిక్యులేషన్స్, ఒక మ్యాథమెటికల్ ఫార్ములాస్ లాగా, లేదంటే సంథింగ్ కెమిస్ట్రీలో ఫార్ములాస్ ఉంటాయి, ఫిజిక్స్ లో ఫార్ములాస్ ఉంటాయి. ఇట్లా ఒక ఫార్ములేషన్ ప్రకారం ఉంటుంది తప్పించి సమ్ ఈజీగా చెప్పేద్దాం, లేదంటే సమ్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము, లేదంటే సమ్ ఎగ్జాంపుల్ ఇద్దాము అనేది ఎక్కడ చెప్పడు. ఇది బిగ్గెస్ట్ టఫెస్ట్ ప్రాబ్లం. అంటే డైరెక్ట్ గా ఒక సూత్రం చదివితే మనకి అర్థం కాదు. దట్ ఎవరైనా ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి, లేదంటే ఆ పుస్తకాన్ని వేరే పెద్దవాళ్ళు ఎవరైనా చదివిన తర్వాత దాన్ని మళ్ళీ కామెంటరీస్ రాసి, ఆ కామెంటరీస్ బట్టి మనం మిగతా విషయాలు అన్నిటితోటి దాన్ని ఏమంటామంటే రకరకాల విషయాలను సంగ్రహించి తెలుసుకుంటేనే ఈ సూత్రాలు అర్థమవుతాయి తప్పించి జస్ట్ లైక్ భగవద్గీత లాగా అర్థం కాదు. నేను మొన్న చాలా నాట్ వీ కెనాట్ కాల్ ఇట్ as రీసెర్చ్. సో ఈ మధ్యన చాలా ఇది పతంజలి యోగ సూత్రాలు చేసిన తర్వాత చాలా దీని మీద ఎక్కువ చదవడం మొదలు పెట్టిన తర్వాత నాకు చాట్ జీపీటీని ఒక క్వశ్చన్ వేసాను. ఏంటి చాట్ జీపీటీని ఒక క్వశ్చన్ ఏం వేసానంటే, సరే ఇంచుమించుగా భగవద్గీత 2nd century 4th century BCE లైక్లీ పెట్టుకోండి, ఈ టైం లైన్ కరెక్ట్ గా లేదు దానికి భగవద్గీత. అట్ ది సేమ్ టైం పతంజలి యోగ సూత్రాలు కూడా ఇంచుమించుగా అదే టైం 4th century BCE. సో మీరు భగవద్గీతకి ఈ యోగ సూత్రాలకి ఇంత వేరియేషన్ ఎందుకు ఉంది, లాంగ్వేజ్ ఎందుకు ఇంత టఫ్ గా ఉంది, నాకు అర్థం కావట్లేదు అని అడిగాను. ఎస్ దిస్ ఇస్ రైట్ అని చెప్పేసి ఏది ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమంటది, బాబు భగవద్గీతలో ఏం చెప్దాం అనుకున్నాడు, ఒక ఫిలాసఫీ చెప్దాం అనుకున్నాడు. అందరికీ జనసామాన్యానికి అర్థమయ్యేలా చెప్దాం అనుకున్నాడు ఆయన. వ్యాసుడైతే వ్యాసుడు, ఎవరైతే ఆయన. సో ఆ జనసామాన్యానికి అర్థమయ్యేలా చెప్పడంలో చెప్పేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి, అలాగే ఇంకా కొన్ని వాటిని విడమర్చి చెప్పాలి, అలాగే కొద్దిగా పొయిటిక్ గా చెప్పాలి, అలాగే ఛందస్సు రూపంలో చెప్పాలి. ఛందస్సు రూపంలో చెప్తే ఏంటంటే గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే మనకి చాలా వరకు భగవద్గీతలో శ్లోకాలు ఈజీగా వచ్చేస్తాయి. జాగ్రత్తగా గమనించండి. బికాజ్ అనుష్టుప్ ఛంద ఉంటుంది, దాంట్లో అనుష్టుప్ ఛందస్సు ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సులో చెప్తాడు కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒక ఫస్ట్ లైన్ గుర్తొస్తే మొత్తం మిగతా 4 లైన్లు గుర్తొచ్చేస్తాయి. బట్ వేరేజ్ ఇన్ ఇది యోగ సూత్రాల్లో ఫస్ట్ అక్షరం కాదు కదా, 2 లైన్లు చెప్పినా 3వ లైన్ ఉంటే 3వ లైన్ రాదు మనకు. అంత కష్టంగా ఉంటే ఎందుకు అంటే ఆయన చెప్తాడు చాలా క్లియర్గా. అంటే ఆయన కాదు, మన చాట్ జీపీటీని ఎవరు డిజైన్ చేస్తారు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో దిస్ ఇస్ నాట్ ఫర్ కామన్ పీపుల్, మాసెస్ కాదు. ఆయన చెప్దాం అనుకున్నది ఎవరికి అంటే, హీ వాంటెడ్ టు సంథింగ్ లైక్ టెల్ ఇట్ నాట్ ఇన్ పొయిటిక్ వే, ఇన్ ఏ ఫార్ములేషన్ వే. ఒక ఫార్ములేషన్ లాగా, ఒక థియరీ లాగా, ఒక థీరం. సో ఒక లెక్కల్లో ఎట్లా అయితే స్టెప్స్ ఉంటే అట్లా చెప్తాడు. అది సైన్స్ ని మనం దీనిలో చెప్పడం మనకు ఎవరికి రాదు. సైన్స్ ని పొయిటిక్ గా ఎవడో మాట్లాడలేడు. కాబట్టి భగవద్గీత లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్. సో నేను అంతకీ ఊరుకోకుండా పోనీ ఈ కారణం ఏముంటుందా అని అడిగా. ఏమని అడిగా, పోనీ భగవద్గీత తర్వాత వచ్చి, అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి, మనకి 1000 పడగల పుస్తకం ఉంటుంది. దానికి విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు రాసినటువంటి చాలా ఫేమస్ బుక్, జ్ఞానపీఠ అవార్డు వచ్చింది దానికి, చాలా ఫేమస్. అది చదువుదామని ఎప్పుడు చదివినా నాకు 4 పేజీల కంటే ఎక్కువ తిప్పలేకపోయాను. ఎన్నోసార్లు చదివాను, ఎన్నో చిన్న, అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 17 years నుంచి
చదువుతానే ఉన్నాను, కానీ 4 పేజీల కంటే ఎక్కువ చెప్పలేకపోయింది. ఎందుకంటే ది లాంగ్వేజ్ ఇస్ వెరీ టఫ్. అర్థం కాదు మనకి. నేను ఆ దృష్టితో ఏమన్నాను, ఒకవేళ భగవద్గీత లేటెస్ట్ ఏమో అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 'యండమూరి వీరేంద్రనాథ్' నవల చదువుతూ పెరిగాం మనం. అంటే నా వయసు వాళ్ళందరూ కూడా 'యండమూరి వీరేంద్రనాథ్', 'మల్లాది వెంకట కృష్ణమూర్తి' నావల్ చదువుతూ పెరిగాం. పెరిగినోళ్ళకి మరి విశ్వనాథ్ సత్యనారాయణ శాస్త్రి గారి, సత్యనారాయణ గారిది అండ్ మీన్ 'యండమూరి' చదివితే ఇది ఈజీగా ఉంటుంది కదా! ఇది కష్టంగా ఉంది కదా! నేనేమడిగిన నా దృష్టిలో ఒకవేళ పతంజలి యోగ సూత్రాలు పాతవా? భగవద్గీత దీని తర్వాత వచ్చిందా అని అడిగాను. అంతే కదా! ఐడియా వస్తుంది కదా మనకి. భగవద్గీత ఎందుకు ఈజీగా రావాలి నాకు? సూత్రాలు ఎందుకు రావట్లేదు? అని అడిగితే అదేం కాదు. 2 ఇంచుమించుగా ఒకే టైంలో రాసినవి. బట్ వాళ్ళు చెప్పుదాం అనుకున్న ఉద్దేశ్యం వేరు. అలాగే టార్గెట్ ఆడియన్స్ వేరు. టార్గెట్ పీపుల్ వేరు. అందుకని ఆ లాంగ్వేజ్ అట్లా ఉంది అని చెప్పి. కాబట్టి సో ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవడం, చదవడం కొద్దిగా కష్టమైనా కూడా నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళు చెప్తే, లేదంటే రకరకాల వేరియస్ సోర్సెస్ నుంచి వాటిని గ్రహిస్తూ ఉంటేనే మనకి పతంజలి యోగ సూత్రాలు అర్థమవుతాయి తప్పించి డైరెక్ట్‌గా పుస్తకం చదివితే ఏముండదు. ఉదాహరణ చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఆహ్ 43 సూత్రం లాస్ట్ చాలా గట్టిగా మాట్లాడుకున్నాం. గంట పైన మాట్లాడుకున్నాం లాస్ట్‌ది. స్మృతి పరిశుద్ధౌ స్వస్వరూప శూన్యేవ అర్థమాత్ర నిర్భాస నిర్వితర్క అన్నాడు. ఈ ఒక్క పదం లైన్‌లో ఉండదు. చూడండి. ఒక పొయిటిక్‌గా ఉండదు. ఒక ఛందస్సు లేదు. అని ఏ పదం కలిస్తే ఆ పదం వాడేస్తా ఉంటాడు. చూడండి. స్మృతి పరిశుద్ధౌ స్వరూప స్వరూప శూన్యేవ అర్థమాత్ర నిర్భాస నిర్వితర్క. ఇది గుర్తుపెట్టుకోవడానికి లేదు. ఒక బండ గుర్తులు పెట్టుకోవడానికి లేదు. ఒక ఛందస్సు లేదు. ఏమి లేదు. సో దాన్ని మామూలుగా నేను నా ఎదురుగుండా ఇప్పుడు పీసీ ఉంది. పీసీలో నేనేం ఓపెన్ చేశానంటే వికీపీడియా చూశాను. వికీపీడియాలో ఏం రాశాడు? దీని అర్థం. స్మృతి పరిశుద్ధం స్వరూప శూన్యేవ అర్థమాత్ర నిర్భాస నిర్వితర్క. దీన్ని ఏమంటాడు ఈయన? సాధన ద్వారా చిత్తము పరిశుద్ధమైన అనంతరము వస్తు రూపం, అర్థం, శబ్దాలకు సంబంధించిన తర్కం కూడా ముగుస్తుంది అంట. ఇలా చేస్తే మనకు అర్థం కాదు. ఏమంటాడు? సాధన ద్వారా చిత్తము పరిశుద్ధమైన అనంతరం వస్తు రూపము, అర్థము, శబ్దాలకు సంబంధించిన తర్కము కూడా ముగుస్తుంది. కరెక్ట్ గానే ట్రాన్స్లేట్ చేశాడు. బట్ ఇలా కాదు మనం తెలుసుకోవాల్సింది. వెన్ యు ఆర్ మెడిటేటింగ్ ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు ఈ దారులు, ఈ స్టెప్స్ వస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ముందుగా నీకు ఇబ్రహీంపట్నం జంక్షన్ వస్తది. ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటిన తర్వాత నీకు కోదాడ వస్తుంది. కోదాడ తర్వాత సూర్యాపేట వస్తుంది. ఉంటాయి కదా! అలాగా నువ్వు హైదరాబాద్ వెళ్ళే లోపల నీకేమేమి స్టేజ్‌లు వస్తాయి క్లియర్‌గా చెప్తున్నాడు. అదే ఆయన చెప్దాం అనుకున్నాడు. దాన్ని వివరంగా అక్కడ స్మృతి పరిశుద్ధం. స్మృతి పరిశుద్ధం అంటే చిత్తము ఏమన్నాడు? చిత్తము పరిశుద్ధమైన అనంతరము. సో ఇది ఎలా చదివితే అర్థం కాదు. స్మృతి వాట్ ఈస్ స్మృతి? అంటే నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు నీ మనసులో ఉన్నటువంటి స్మృతులు, జ్ఞాపకాలు మనసులో ఉండవు. గుర్తుపెట్టుకోండి. జ్ఞాపకం అనేది డీపర్ లెవెల్‌లో ఉంటుంది. అది చిత్తంలో ఉంటుంది. చిత్తం అంటే సబ్‌కాన్షియస్ మైండ్. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న జ్ఞాపకాలు కూడా పరిశుద్ధం అవ్వాలి అంటాడు. లేకపోతే అది సవితర్కం అవ్వదు. కదా! అది సవితర్కం అవుతుంది. జ్ఞాపకాలంటే నిర్వితర్కం అవ్వదు. సవితర్కం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అంటే డీప్ రూటెడ్‌గా సబ్‌కాన్షియస్ మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది నీది కాదు. సబ్‌కాన్షియస్ మైండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటల్లో ఉండదు. చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఉన్నవన్నీ కూడా స్మృతులే. వాటిని పరిశుద్ధం చేసుకోమంటాడు. అంటే అవి కూడా పరిశుద్ధం అయిపోతాయి. అవి ఏమి ఉండవు. ఇంకేం ఉండకుండా ఉండడం నిర్వితర్క అంటాడు. సో ఈ రకంగా దానికి మనకి వ్యాసుడు, భోజుడు, తర్వాత వాచస్పతి మిశ్ర, ఆయన తర్వాత బికే సయ్యంగారు, తర్వాత సచ్చిదానంద, వీళ్ళందరూ
రాసిన కామెంటరీస్ చదువుతూ ఉంటే మనకు కొద్దిగా అర్థం అవుతుంది. అందుకని కొద్దిగా మన సూత్రానికి ఎక్కువ టైం తీసుకున్నాము. చదువుతూ పోతే ఏం అర్థం కాదు. అందుకోసం ఎక్కువ టైం తీసుకున్నాం. సో ఇవాళ ఏంటంటే మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది 44. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. 44 కొద్దిగా వన్ సెకండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ ది సెన్స్ ఓకే దీంట్లో ఎక్కువగా ఏమి ఉండదు. ఏత ఏవ సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ విఖ్యాత అంటాడు. ఏతయ విడగొడితే ఏతయ ఏవ సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. అసలు దీంట్లో మామూలుగా ఏం అర్థం కాదు. ఎంత సంస్కృతి వచ్చాడో కూడా అర్థం కాదు. ఏత ఏవ అంటే ఈ రకంగా, ఏత ఏవ ఏత ఏవ అంటే ఇలాగే. అంటే ఇలాగే అంటే ఎలాగా? ఇంతకుముందు సవితర్క నిర్వితర్క చెప్పిన తర్వాత 42 మీన్స్ సవితర్క, 43 నిర్వితర్క. ఓకే అండి. ఇప్పుడు 44లో ఏం చెప్తున్నాడు? ఆ పాత వాటిలాగే సవిచార కామ నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. దీనికి కామన్ గా దీంట్లో వికీపీడియా ఇచ్చింది ఏంటంటే ఇంతవరకు పై సూత్రాలు అంటే 43, 42 సూత్రాల ద్వారా సవిచార ద్వారా తెలుసుకున్నదే సవిచార సమాధి, నిర్విచార సమాధి. తద్వారా సూక్ష్మ విషయానికి సంబంధించిన జ్ఞాన సముపార్జన వివరించడం జరిగింది. ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడ. గుర్తుపెట్టి ఇందా చెప్పింది ఇందా చెప్పినట్టుగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమర్థం అవుతుంది? ఇంతవరకు పై సూత్రాల ద్వారా సవిచార సమాధి, నిర్విచార సమాధి, తద్వారా సూక్ష్మ విషయానికి సంబంధించిన జ్ఞాన సంపాదన వివరించడం జరిగింది. అసలు ఏమన్నా ఉందో దీంట్లో? వాక్య నిర్మాణం కూడా తప్పుగా ఉంది. సో ఇలా అర్థం చేసుకుంటే మనకి ఏమి అర్థం కాదు. కాబట్టి మనం డీటెయిల్గా వెళ్ళాలి. ఒక్కొక్క అర్థానికి, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పదం. ఏత ఇవ, ఏత ఇవ. ఏత అంటే ఇలాగే అంటే ఏంటి? 42, 43 లాగే, సవితర్క నిర్వితర్క లాగే వెళ్ళినప్పుడు బై దిస్ వెరీ థింగ్ ఏత ఏవంటే ఇన్ ది సేమ్ వే పాయింట్స్ బ్యాక్ టు ది ప్యాటర్న్ డిస్కస్డ్ ఎర్లియర్. అంటే 43 అబౌట్ నిర్వితర్క అండ్ 42 సవితర్క. అంటే 42, 43లో చెప్పినట్టుగానే చేస్తూ పోతూ ఉంటే, అంటే నువ్వు అదే హైదరాబాద్ బస్ ఎక్కి వెళ్తూ ఉంటే ఇబ్రహీంపట్నం దగ్గర కోదాడ, తర్వాత సూర్యాపేట, నకిరేకల్ ఎట్లా వస్తాయో ఎలా అయితే వస్తాయి అలాగే ఏమవుతుందంట నిర్వితర్క తర్వాత ఏమొస్తుందంట? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ పదాన్ని నేను మధ్యాహ్నం అంతా దీని మీద కూర్చున్నా. సవిచార ఇలా వెళ్తూ ఉంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటి? సవిచార. వాట్ ఈస్ స విచార? విచార స అంటే కూడిన, అంటే విచారంతో కూడినటువంటి ఒక స్టేజ్ వస్తుంది. విచారం అంటే ఏడుపు కాదు. విచారం అంటే విచారం వ్యక్తం చేశారు కాదు. ఆ విచారం కాదు. విచారం అంటే ఒక ఆలోచనలో ఒక లెవెల్ అన్నమాట. దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఆలోచనలో ఒక లెవెల్ అంటే సవిచార అంటే ఆలోచన ఇంకా ఉంటుంది. దట్ ఈస్ సవిచార. సవితర్క తర్కం అయిపోయింది, ఇప్పుడు సవిచార వచ్చింది. జాగ్రత్త చూడండి. అంటే ఒక్కొక్క స్టేజ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. విత్ సటిల్ రిఫ్లెక్షన్ ఆర్ థాట్, సవిచార implies subtle contemplation, inner reflection, where some mental process, vichara, alochana, some mental process is there, is there, though at a more refined level. So
సవితర్కం అయిపోయింది, నిర్వితర్కం అయిపోయింది. సో ఇబ్రహీంపట్నం దాటిపోయాం, కోదాడ దాటిపోయాం. నెక్స్ట్ మనకి నెక్స్ట్ వస్తుంది ఏంటి, సూర్యాపేట హైదరాబాద్ వెళ్తుంది. సో ఈ దారిలో మనకి ఇక మనకి ఏమవుతుందంటే చూడండి, ఈ రోడ్లన్నీ రష్గా ఉంటాయి కదా. ఈ రోడ్లు విజయవాడ బయలుదేరాము, విపరీతం రష్ 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 రష్. ఇదంతా కూడా సవితర్కం. సో ఇబ్రహీం పట్టిన తర్వాత కొద్దిగా రోడ్లు కాస్త ఖాళీ అవుతాయి, నిర్వితర్కం. లెస్ ఆలోచన అంటే ఈ శబ్ద రూప జ్ఞానం అన్ని నశిస్తాయని చెప్పాడు కదా. తర్వాత స్మృతి కూడా నశిస్తుంది అన్నాడు కదా తర్వాత. సో ఈ రకంగా సూర్యాపేట దాటిన తర్వాత ఇంకా రోడ్లు ఇంకా వెడలిపోతాయి, 4 లేన్లు 6 లైనర్స్ వస్తాయి, రోడ్డు ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. అంటే మనకేం ఆలోచనలు ఉండవు, ఈ అడ్డొస్తాడు అడ్డొస్తాడు అని అడ్డు లేకుండా ఆ ప్రయాణం అలాగే వెళ్ళిపోతుంది. సో వెడల్పు రోడ్లు, నో ట్రాఫిక్, మీ ప్రయాణం ఎట్లా ఉంటుంది, దట్ ఈస్ సవిచారం. బట్ ఇంకా అక్కడక్కడ మీ ముందో మేము వెనకో ఎక్కడో 5 నిమిషాలకో 10 నిమిషాలకో ఏదో వెహికల్ వెళ్తానే ఉంటుంది. అందుగురించి ఏ సటిల్ ప్రాసెస్ వేర్ సమ్ మెంటల్ ప్రాసెస్, సటిల్ అంటే సూక్ష్మమైనటువంటి మెంటల్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ దో యు క్రాస్డ్ నిర్వితర్క, చూడండి, వేర్ సమ్ మెంటల్ ప్రాసెస్ విచార రిమైన్స్ దో at a more refined level. ఇది సవిచారం. Then what about నిర్విచార? వితౌట్ సటిల్ రిఫ్లెక్షన్. అంటే ఇంకిందాక ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా తగ్గిపోయింది. అంటే 5 నిమిషాలకి 10 నిమిషాలకి వచ్చిన ట్రాఫిక్ కూడా ఈసారి 15 నిమిషాలకి 20 నిమిషాలకి ఏదో వెహికల్ వస్తూ ఉంది ఇటో అటో అనుకోండి, ఇంకా ఎక్స్ప్రెస్ హైవేలోకి వెళ్ళిపోయారు అనుకోండి, దట్ ఈస్ నిర్విచారం. బట్ జర్నీ ఈస్ గోయింగ్ ఆన్, యు నో యు ఆర్ ట్రావెలింగ్, అండ్ సమ్హౌ అరగంటకో పావు గంటకో 30 గంటకో ఒక వెహికల్ అట్టో ఆ రోడ్లోనూ ఈ రోడ్లోనూ వెళ్తూ ఉంటుంది. దిస్ ఇస్ నిర్విచారం. ఎందుకు అంటున్నారంటే జాగ్రత్తగా, వితౌట్ సటిల్ రిఫ్లెక్షన్ అంటే థాట్, అంటే వితౌట్ ఎనీ థాట్, ఇంకా థాట్స్ ఏముండవు మనకి. నిర్విచార వేర్ ఈవెన్ దట్ సటిల్ రిఫ్లెక్టివ్ ప్రాసెస్ ఇస్ డ్రాప్, ది మైండ్ ఈజ్ అబ్జార్బ్డ్ వితౌట్ రెసిడ్యువల్ సటిల్ థింకింగ్. అంటే థింకింగ్ అనేది ఆగిపోతుంది. నిర్విచారం గుర్తుపెట్టుకోండి. థింకింగ్ ఆగిపోయినంత మాత్రాన మనం ఇంకా హైదరాబాద్ రాల, ఇంకా మన సమాధి స్థితికి వెళ్ళలేదు. అందు గురించి చెప్పేది. సో అంటే సర్టెన్ అంటే మీరు ఇంతకు ముందు ఉన్న రష్, ట్రాఫిక్, జామ్స్ ఇవన్నీ లేవు. బట్ యు ఆర్ స్టిల్ ట్రావెలింగ్. అంటే మీరు ట్రావెల్ చేస్తున్నాడు మీకు అర్థమవుతుంది, బట్ ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉంది, ఏమీ లేదు, రోడ్డు ఫ్రీగా ఉంది, మీ ప్రయాణం వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ నిర్విచారం. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ రకంగా అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, సూక్ష్మ విషయ అనే పదం వాడాడు ఇక్కడ, అంతే కదా. జాగ్రత్త చూడండి, ఇది సూక్ష్మ విషయ. ఏత ఏవ అలా మీరు వెళ్ళిపోతూ ఉంటే ప్రయాణం చేస్తూ నిర్వితర్క దాటిపోయిన తర్వాత సవిచార నిర్విచార స్టేషన్స్ వస్తాయి. అక్కడ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత అంటే చెప్తున్నారు, సూక్ష్మ విషయాలు ఉంటాయని చెప్తున్నారు. వ్యాఖ్యాత అర్థమైందా? ఇది వెరీ సటిల్ లెవెల్లో జరుగుతుంది. సూక్ష్మ విషయ, వెరీ వెరీ సటిల్. So Sukshma Vishaya, having subtle objects, Sukshma, subtle, fine Vishaya objects, it is the focus, the domain of the mind. అంటే ఒక ప్రాసెస్ అంటే ప్రయాణం జరుగుతుంది కదా, సూక్ష్మ విషయం. హియర్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ సటిల్, నాట్ గ్రాస్. సేమ్ సూక్ష్మ విషయాలంటే మనకి ట్రాఫిక్ తగ్గిపోయింది. వ్యాఖ్యాత, దిస్ ఇస్ హౌ దే ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్, డిఫైన్డ్, మేడ్ known, మనకు తెలిసేలా చెప్తారు అన్నమాట. దిస్ ఇస్ passive, adjunctival in sense. These states are being described by or indicated by the same method.
క్రైటీరియన్. సో సూక్ష్మ విషయాలు నీకు తెలుస్తూ ఉంటాయి. ఇది సూక్ష్మ అంటే వెరీ వెరీ సటిల్, డీప్ లెవెల్లోకి నువ్వు వెళ్ళావని అర్థం. ఓకే, రైట్. సో ఇక్కడ మనం మిగతా వాళ్ళు ఏం చెప్పారు, వ్యాసుడు ఏం చెప్పాడు, మిగతా వాళ్ళు ఏం చెప్పారు చూద్దాం. ది ప్రెసీడింగ్ సూత్రాస్ 142 నిర్వితర్క సవితర్క 1-43, that is నిర్వితర్క, deal with savitarka nirvitarka samadhis, states of absorption concerning gross objects receptible by senses with form etc. in one అంటే ఇప్పుడు 144 సూత్రాలో పతంజలి moves to the discussion to the higher subtler states, those involving subtle objects. In the same way, eta eva, same way, the pattern of with reflection, without reflection is carried over. So this is eta eva. What is subtle object here? Subtle object అంటే సూక్ష్మ విషయం అంటే ఏంటి? ది ఆబ్జెక్ట్స్ ఇన్ క్వశ్చన్ హియర్ ఆర్ నాట్ గ్రాస్. ట్రాఫిక్ లేదనుకోండి, బట్ సటిల్ ఉంది, ఎక్కడో పావు గంటకు అరగంట. ఇన్నర్ ఫినామినా, దిస్ ఇస్ వెరీ ఏదో మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ట్రాఫిక్ ఒకటే ఉంది. సటిల్ మెంటల్ ఆబ్జెక్ట్స్, ఇంటర్నల్ ఎనర్జీస్, ఇంటర్నల్ ఎనర్జీస్, సటిల్ తత్వాస్ ఆర్ రిఫైన్డ్ ఎక్స్పీరియన్స్. సటిల్ తత్వాస్ మాత్రమే లోపల ఉంటాయి. దీస్ ఆర్ ది కైండ్స్ ఆఫ్ ఫినామినా దట్ ఆర్ మోర్ రిఫైన్డ్ దాన్ సింపుల్ సెన్స్ ఆబ్జెక్ట్స్. అంటే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు, వస్తూ ఉంటాయి, ఏదో స్మృతులు వస్తూ ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడో చిన్నప్పుడు, ఎప్పుడో గర్భంలో ఉన్నప్పుడు, ఎప్పుడో ఏదో గుర్తొస్తుంది, బట్ అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. దీస్ బికమ్ ది ఫోకస్. ది సూత్ర సేస్ దట్ బోత్ విత్ సటిల్ థాట్ and without subtle thought, meditative absorptions are explained for these subtle objects. So ఇంక ఎంత చెప్పినా ఇలాగే ఉంటుంది, ఇది ఇంత మించి చెప్పాల్సిన పని లేదు. ఓకే, సో భోజుడు రాజమార్తాండ అనే కామెంటరీ రాశాడు యోగ సూత్రాల మీద. ఆయన ఏమంటాడంటే, అకార్డింగ్ టు భోజాస్ రాజమార్తాండ, ది సూత్ర మీన్స్ దట్ బై మీన్స్ ఆఫ్ the explanation given for savitarka nirvitarka, the analogous states of savichara nirvichara for subtle objects are also described. ఇంచుమించుగా రెండు ఒకటే, అంటే సవితర్క నిర్వితర్క, సవిచార నిర్విచార ఇంచుమించుగా రెండు ఒకటే అని, అంటే వెరీ సటిల్ లెవెల్లో ఉంటుంది తేడా అంతే చెప్తారు. హీ డిఫైన్స్ సవిచార యాజ్ ది స్టేట్ వేర్ సటిల్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై notions are place, time, quality, etc. And nirvichara as when those notions drop off and only the substratum remains. ఈయన ఏమంటాడంటే, సవిచారాలో మనం ఇందాక నిర్వితర్కాలు ఏమనుకున్నాం? స్మృతి పరిశుద్ధం. స్మృతులు ఉండవు, పరిశుద్ధం అయిపోతాయి. అలాగే శూన్య, ఓకే, శూన్యం ఉంటుంది, మైండ్ లో శూన్యం ఉంటుంది అని చెప్తా ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సెన్సెస్ పనిచేయవు. సెన్సెస్ మొత్తం నిర్వితర్కాలు సవితర్కాలు సెన్సెస్ పనిచేస్తాయి అంటాడు. సెన్స్ ఆపాలంటాడు, అంతే కదా. రూప జ్ఞాన రూప, వాట్ ఇస్ ద సూత్ర? 1 minute అండి, ఎందుకంటే మళ్ళీ వెనక్కి వస్తుంది, ఎందుకంటే మనం అలా వెళ్ళిపోతే శబ్దార్థ జ్ఞానం, శబ్ద అర్థ జ్ఞాన వికల్పై. ఇక్కడ శబ్దం ఉంది, అర్థం ఉంది, జ్ఞానం ఉంది. సో స్మృతిపరచు స్వరూప శూన్యం అంటే స్వరూప శూన్యం. ఇది కూడా ఉండదు, ఇది కూడా ఉండకుండా ఇక్కడ టైం, ఇక్కడ చాలా జాగ్రత్తగానండి ఏం చెప్తున్నాడో. టైం, ఈ సేయింగ్ అబౌట్ టైం.
ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? సో ది స్టేట్ వేర్ సెటిల్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్యారెక్టర్స్ బై నోషన్స్ ఆఫ్ ప్లేస్, టైం, క్వాలిటీ. ఇందాక శబ్దార్థ జ్ఞానం అన్నాడు, ఇక్కడ ఆటల గురించి శబ్దం అర్థం జ్ఞానం లేదు. ఇక్కడ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంటే అదే ఇంత ప్రయాణంతో హైదరాబాద్ ప్రయాణంతో పోల్చుకోండి, 6 lanes వచ్చేసినాయి, ట్రాఫిక్ చాలా క్లియర్ గా ఉంది, ఏమీ లేదు, మీ ప్రయాణం అలాగే సాగిపోతుంది. బట్ ది టైం, మీరు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు అంటే యు ఆర్ ఇన్ సర్టెన్ ప్లేస్, అంటే ఈ భూమి మీద ఉన్నారు. దిస్ ఇస్ సవిచార సమాధిలో వస్తుంది అనమాట. మీరు ప్రయాణం చేస్తున్నారు, ఇది కూడా సవిచార సమాధిలో వస్తుంది అనమాట. ఇంత టైంలో మీరు ప్రయాణం చేస్తున్నారు, ఇవన్నీ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. సో ఇది ఆయన చెప్పదలుచుకుంది. ఓకేనా? ఇది చాలు, ఇంకా అంతమించి డీప్గా వెళ్తే మనకి మెట్లెక్కు. సో నేనేం చేస్తున్నానంటే, సో ఇదంతా కాదు, అసలు వితర్కం అంటే డిక్షనరీ మీనింగ్ ఏంటి? సవితర్క, నిర్వితర్క చెప్పాడు కదా. అసలు దాంట్లో డిక్షనరీ మీనింగ్ ఏంటంటే వితర్క సవితర్క కదా. సవితర్కలో వితర్క ఈజ్ ఆఫెన్ ట్రాన్స్లేటెడ్ అంటే 42 సూత్రాల గురించి మాట్లాడుకుంటాం. వితర్క ఈజ్ ఆఫెన్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రీజనింగ్, ఆర్గ్యుమెంట్, deliberation, inquiry, cogitation, conjecture, okay, and sometimes doubt. ఇది సవితర్కం అంటే. Okay, the practical Sanskrit English dictionary, something Williams DDSA, list vitarka as a masculine, argument, reasoning, inference, guess, conjecture, supposition, doubt, deliberation, discussion, consideration of probabilities, mental anticipation of alternatives. ఇది వితర్కం అంటే, గుర్తుపెట్టుకోండి. మరి వాట్ ఈస్ విచార? విచారం అంటే కూడా తెలుసుకోవాలి కదా. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార. సో వాట్ ఈస్ విచార దెన్? ఎందుకు 2 పదాలు వాడాడు? నాకు వచ్చి డౌట్ ఏంటంటే, సవితర్క, నిర్వితర్క ఆపేయచ్చు కదా అయినా, ఆపకుండా సవిచార ఎందుకు వెళ్ళాడు, మళ్ళీ నిర్విచారాకి ఎందుకు వెళ్ళాడు కదా. ఈ రకంగా మనం క్రిటికల్ థింకింగ్ అంటే, ఈ క్రిటికల్ థింకింగ్ మనం అలవాటు చేసుకుంటే మరి ఏ విషయాలైనా క్లియర్గా ఉంటుంది. అవును కదా, సమాధిలో కూర్చున్నావయ్యా, మెడిటేషన్ చేస్తున్నావు, అయిపోయింది. నువ్వు చెప్పావు కదా, సంప్రజ్ఞాత్ సమాధి చెప్పావు, అసంప్రజ్ఞాత్ సమాధి చెప్పావు, అక్కడికి అయిపోయింది కదా. అవలేదు అంటాడు. మళ్ళీ ఏమంటాడు? సవితర్కం అంటాడు. శబ్ద జ్ఞాన అర్థాలు ఉన్నాయంటాడు. ఇచ్చేసారేనయ్యా, ఉన్నాయి, అయిపోయింది. తర్వాత మళ్ళీ నిర్వితర్క అంటాడు. దాన్ని ఏమంటాడు? స్మృతి పరిశుద్ధం అంటాడు, స్వరూప శూన్యం అంటాడు. మళ్ళీ అయిపోయింది కదా, వదిలేయచ్చు కదా, ఎక్కడికైనా వదిలేయచ్చు కదా. ఈ లేదు, ఇంకా లోపలికి వెళ్ళాలంటాడు. ఏంటి లోపలికి వెళ్ళేది? నిర్విచార, సవిచార అంటాడు. సో సి, నేను చెప్పదలుచుకుని ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞాన సంపద ఎంత డీప్ గా డిస్కస్ చేయాలి. మనం మెడిటేషన్ అంటే కూర్చుని ఏదో అంకెల్ లెక్క పెట్టుకుని దేవుడి పేరు చెప్పుకుంటూ ఓం 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 నమ శివాయ, ఈ పూజలు పునస్కారాలు ఎందుకు? నేను అంటే నా పర్సనల్ విషయం అనుకుంటా, ఎందుకు నేను అంత ఇంట్రెస్ట్ చూపించను అంటే, దెర్ ఇస్ మచ్ మోర్ దాన్ దిస్ పూజ అండ్ వ్రత అండ్ దేవుడు గుడి. దానికంటే మచ్ మోర్ ఇస్ దేర్, ఎక్స్ప్లెయిన్, వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. సో నేను సంప్రజ్ఞ సమాధి చెప్పి ఆపేయచ్చు కదా, ఆపల. అసంప్రజ్ఞ సమాధి చెప్పి ఆపేయచ్చు కదా, ఆపల. సవితర్కం అన్నాడు, ఆపలేదు. నిర్వితర్కం అన్నాడు, ఆపుకొని అక్కడికన్నా ఆపేవయ్య స్వామి, అక్కడ కూడా ఆపుకుంటా. లేదు, ఇంకా నేను లోపల తీసుకెళ్తాను, ఇంకా లోపల తీసుకెళ్తాను. రా, సవిచారం ఉంది చూడు, ఇక్కడ నీకు ట్రాఫిక్ ఎంత స్లోగా ఉంది చూడు, మనసులో ఎంత ఫ్రీగా ఉందో చూడు. మళ్ళీ ఇది సవిచారమే, ఇక్కడ కూడా నీకు టైము స్పేస్ అనేవి ఉన్నాయి. దీనికంటే లోపల రా, ఇంకా లోపల లాకెళ్తాడు. మన నిర్విచారం ఉంది. నిర్విచారం అంటే ఇందాక డౌట్ ఉంటుందండి. ఇక్కడ ఏంటి? వాట్ ఈస్ నిర్విచార? ది ఇన్వెస్టిగేషన్, డెలిబరేషన్, కన్సిడరేషన్, feasible. So etymologically it comes from prefix okay. To move, roam, go. Vichara, suggestions, moving about in thought. It is exploring, inquiring, investigating.
In Yogapedia, which are described as the yogic Vedantic practice, self-inquiry. Yes, exactly. Self-inquiry. లోపలికి వెళ్తాం. బయట శబ్దస్పర్శ జ్ఞానాన్ని అన్ని వదిలేసాం, వికల్పాన్ని వదిలేసాం, శబ్ద అర్థ జ్ఞానాన్ని వదిలేసాం, స్మృతులను వదిలేసాం, స్వరూపాన్ని కూడా వదిలేసాం. అంటే మైండ్ యొక్క స్వరూపాన్ని కూడా శూన్యం చేసుకోమన్నాడు కదా, అది వదిలేసాం. సో డౌట్ను వదిలేసాం. డౌట్ వదిలేసిన తర్వాత ఏమంటంట, సెల్ఫ్ ఇంక్వైరీ. సెల్ఫ్ ఇంక్వైరీ, నీ లోపలికి వెళ్ళడం ఎలాగా, నీ లోపలికి వెళ్ళడం ఎలాగా, అది ఏం చెప్తున్నాడు నేను. దిస్ ఇస్ నిర్విచార. ఎంత లోపల తీసుకెళ్తాడండి. మనం ఏదో గుడిలో దేవుడు ఉన్నాడు, ఆయన నమస్కారం పెట్టేస్తే పాపాలన్నీ ఆయన తీసేసుకుంటాం. ఇది కేవలం 1వ క్లాసు పాఠాలు. అవన్నీ కూడా 1వ క్లాసు పాఠాలు. గుడికెళ్ళి దండం పెట్టుకుని వ్రతం చేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఆయన పెట్టినట్టు పెట్టి మనం తినేసి ఆ తినడానికే నాలాంటి వాడు పూజలు చేసి, ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించండి. మనకంటే ఇంకా లోపల చాలా ఉంది. ఇక్కడ చూడండి, ఈ సూత్రం చూడండి 45, ఇది కూడా డిస్కస్ చేసేసుకునేవాడు. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం. ఏంటయ్యా నువ్వు సవిచారం చెప్పావు, నిర్విచారం తర్వాత సవిచారం చెప్పావు, అంతకుముందు సవితర్కం చెప్పావు, నిర్వితర్కం చెప్పావు, సంప్రజ్ఞ చెప్పావు, అసంప్రజ్ఞ చెప్పావు, నాకేంటి లాభం, ఎందుకు తీసుకెళ్తున్నావు, ఎక్కడ తీసుకెళ్తున్నావు అడిగితే ఇక్కడికి వచ్చాడు. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం. ఇది కూడా చూసినండి, ఏం అర్థం కాదు మనం, ఏం అర్థం కాదు చూసినండి, క్లియర్గా చెప్తాను. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం. వాట్ ఈజ్ అలింగ, వాటి పర్యవసానం ఏంటి చెప్తున్నాడు సూక్ష్మ విషయత్వం. సో ఆ సూక్ష్మ విషయం గురించిన అవగాహన ద్వారా ఆ సూక్ష్మ విషయానికి మించిన రూపం లేని ఉత్కృష్ట పరమ పురుషుడు చేయము కాగలడు. ఇది కూడా సరైనటువంటి ట్రాన్స్లేషన్ కాదు. వర్డ్ బై వర్డ్కి వెళ్ళండి. సూక్ష్మ విషయత్వం, ది సటిల్నెస్, అంటే లోపలికి వెళ్ళావు కదా, లోపలికి వెళ్ళిపోయావు, ఇంకా లోపలికి వెళ్ళావు, నిర్విచారానికి వెళ్ళావు. ది సటిల్నెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. చ అంటే ఆల్సో, కూడా, అండ్. అలింగ అన్మార్క్డ్, వితౌట్ ఏ డిస్టింగ్విషింగ్ సైన్, unmanifest, non-characteristic, is not having mark attributes. పర్యవసానం. దీని పర్యవసానం ఏంటయ్యా అంటే, ఎండింగ్ ఏంటి, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే, ఇదిగోరా ఇచ్చోడా, ఇలాగా సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత, నిర్వితర్క, సవితర్క తర్వాత నిర్వితర్క, సవిచార, నిర్విచారకి వెళ్ళిన తర్వాత ఒక విషయం వస్తుంది నీకు, సూక్ష్మ విషయత్వం వస్తుంది, ది సటిల్నెస్ వస్తుంది. దట్ ఈస్ అలింగ. అలింగ పర్యవసానం, అదేగా చెప్పాడేనా, అలింగ పర్యవసానం. దెర్ ఇస్ నో లింగ. దెర్ ఇస్ నో లింగ అంటే ఇక్కడ ఒక మూర్తి లేదు, అక్కడ ఒక స్వరూపం లేదు నీకు అక్కడ. దట్ ఈస్ సూక్ష్మ విషయం. నువ్వు ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి, నిన్ను గుళ్ళోకి ఎందుకు తీసుకొచ్చానంటే, దేవుడు విగ్రహం చూపించడానికి కాదు, దేవుడు వెనకాల ఇంకా ఉంది. దేవుడు అనేది నీకు ఒక మెట్టు, ఆ మెట్లు ఎక్కుతూ 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 ఉంటే దైవత్వంకి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి కాదు వెళ్ళేది, దైవత్వానికి వెళ్ళాలి. ఆ దైవత్వానికి అలింగ, దానికి లింగం లేదు. దట్స్ వాట్ ఈస్ టెలింగ్. అన్మార్క్డ్, without a distinguishing sign, unmanifest, ఏ మూర్తి లేదు అక్కడ. నాన్ క్యారెక్టరిస్టిక్, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ మార్క్, ఒక గుర్తు లేదు, ఒక స్వరూపం లేదు, ఏమి లేదు. అది అక్కడికి వెళ్తున్నారా, అక్కడికి వెళ్తున్నారా, మన ప్రయాణం అది. ఆయన హైదరాబాద్ బస్ ఎక్కించింది అది కారణం. ఈ విజయవాడలో ఈ ట్రాఫిక్ లో కొట్టుకోకు, ఇంత మంచి ప్రయాణం ఇలా చేస్తూ 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 వెళ్తే ఒక గమ్యానికి వెళ్తా. అక్కడ దెర్ ఇస్ నో లింగ, అన్మార్క్డ్, నో సైన్, అన్మానిఫెస్ట్, నాన్ క్యారెక్టరిస్టిక్, నాట్ హ్యావింగ్ ఎనీ మార్క్ అట్రిబ్యూట్స్. దట్ ఈస్ పర్విస్. అక్కడికి వెళ్ళడానికి మన ప్రయాణం. టిపికల్ ట్రాన్స్లేషన్, ది సటిలిటీ,
ది సటిలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రీచెస్ అప్ టు ది అన్మానిఫెస్ట్. అంటే మేనిఫెస్ట్, ఇప్పుడు ఉదాహరణ గుడికి వెళ్ళాం, గుడిలో దేవుడు కనిపిస్తాడు, అదొక రూపం, అది మేనిఫెస్టేషన్. మనకు మేనిఫెస్టేషన్ కాదు, వెనకాల ఇంకా అన్మానిఫెస్టేషన్ ఉంది. ఇంకా అక్కడ ఇద్దరు చెప్పారు, దేవుడు కాదు, దైవం కాదు, దైవత్వం వెనకాల ఏదో ఉంది, అది కూడా లేదే, శూన్యం ఉంది, అక్కడికి వెళ్ళు. ది ప్రావిన్స్ ఆఫ్ సటిల్ ఆబ్జెక్ట్స్ ఎక్స్టెండ్ టు ది అన్మానిఫెస్ట్. ఇదంతా ఈ ప్రయాణం ఎంత ఎక్కడికి వెళ్ళడం అంటే ఏమీ లేని చోటకి వెళ్ళడం, శూన్యంలోకి వెళ్ళడం. పూర్ణమద పూర్ణమిద విన్నారా? శ్లోకం విన్నారా? సార్ చూడండి. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణాత్ మేమ ఉదచ్యతే. సో సున్నాలోకి వెళ్తే సున్నాలోంచి సున్నా తీయలేవు, సున్నాను కలిపినా సున్నా వస్తుంది, సున్నాలోంచి సున్నా కలిపినా తీసేసినా అంతే ఉంటుంది, సున్నా మాత్రం సున్నాలాగే ఉంటుంది. వాట్ ఈస్ దట్ సున్నా? అదే అదే నేచర్, అదే పురుషుడు, అదే అది యాక్చువల్గా దైవం అండి. ఏముండదు, పూర్ణం. పూర్ణం అంటే సున్నా, పూర్ణం అంటే సున్నా, పూర్ణం అంటే పూర్తి, అదే పూర్తి, అదే సున్నా. అర్థమవుతుందా? సో ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఇవన్నీ వీళ్ళు చెప్పట్లేదు, దేవుడితో ఆగలేదు వీళ్ళు. దేవుడు కాదురా నీకు కావాల్సింది దైవత్వం, లోపలికెళ్ళు లోపలికెళ్ళు. ఇదే ది సటిల్ ఆబ్జెక్టివిటీ టెర్మినేట్స్ ఇంటు ది indissoluble alias unmanifest. So the idea is when you go into more subtle objects of meditation, their subtlety is defined such that it is ultimately ends or it bounded by the linga state, the unmanifest. Alinga state, unmanifest, non-marked realm. సో దీని గురించి ఇంతకు మించి ఎంత చెప్పినా ఇలాగే ఉంటుంది, ఇంకా వేదాంతం లాగా ఉంటుంది. ఓకేనా? ఇంకా చాలా ఉంది నేను చెప్పదలుచుకుంది, కానీ ఇంత చెప్తే చాలా నాకు తెలుస్తుంది. సో ఇది యా ఇది కూడా 46వ సూత్రం కూడా ఇవాళ ఊరికి నేను జస్ట్ ఒకసారి మామూలు మాట్లాడేసుకున్నాను. తా ఏవ సబీజ సమాధి. మళ్ళీ చూడండి, ఇంత చెప్పి అక్కడ అలింగ పర్యవసానం అన్నాడా, మళ్ళీ అక్కడితో ఆగట్లేదు తిన్నా, మళ్ళీ దాని సబీజ సమాధి అన్నాడు. సా అంటే మళ్ళీ సా అంటే ఉంది, ఏదో ఉంది, స బీజ, నిర్బీజ సమాధి కూడా ఉందన్నమాట. ఎక్కడ తీసుకెళ్దాం అనుకున్నాడు నేను మనల్ని? ఏదో ఒకటి ఉంటుందండి, ఇంకా స బీజ తా ఏవ సబీజ సమాధి. ఇక్కడ ఆపేసి మనం లెటర్స్ ఏమన్నా పాయింట్స్ ఉంటే, డౌట్స్ ఉంటే మాట్లాడుకుందామా? ఇంతకంటే డీప్గా వెళ్ళొచ్చు, బట్ ఏంటంటే ఓ నిజం చెప్పనా, నాకు ఇంతకంటే ఇది కూడా తెలీదు, నేను దీన్ని ఎప్పుడు రుచి చూడలేదు. కాబట్టి ఇంత రుచి చూడడం దాన్ని మీకు పుస్తక రూపంలో ఎంత థియరిటికల్ గా చెప్పినా నాకు అర్థం కాదు, మీకు అర్థం కాదు. కాబట్టి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి దీన్ని రుచి చూడాల్సిందే. నేను ఎక్కడికో వెళ్ళి మామిడిపండు, నూజివీడి మామిడిపండు బాగుంటుందని చెప్పేసి నేను ఢిల్లీలో చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది సార్ అంటే తీగా ఉంటుందండి అంటాను. తీపి అంటే మా బెల్లంలో ఉంటుందా అని అడుగుతాడు అనుకోండి. నై 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 బెల్లం నై, పోనీ షుగర్ లాడా, నై నై షుగర్ నై, కొన్ని పానకం నై. ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు వాడికి? ఢిల్లీ వాడికి నూజివీడి మామిడిపండు చెప్పాలి, ఎలా చెప్తావు? ఎలా చెప్తావు? వాడి తెలియదు, ఓహో ఓ ఐసయ్యే అంటాడు. అది ఆడికి వాడి తెలియాలి. నేను ఎంత చెప్పినా, నేను ఎంత చెప్పినా నాకు అర్థం కాదు, నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. సో కాబట్టి మీరు నేను కలిసి దీని లోపలికి డీప్గా వెళ్ళి మన మీద మనం ప్రయోగం చేసుకుని మనం ఆ మెడిటేటివ్ ప్రాసెస్ లోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది.
లేకపోతే ఎంతసేపు ఇది సృష్టి వేదాంతంలాగా మాట్లాడుకుంటూ జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ ఎంజాయ్ దట్ స్టేట్ అండ్ ప్లీజ్ ట్రై టు గో టు దట్ స్టేట్. సింపుల్ గా ఒకటో క్లాస్ లో ఆగద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఇది మాత్రం క్లియర్గా చెప్తాను. మీరు దేవుడు గుడి మెట్ల దగ్గర ఆగిపోవద్దు, దేవుణ్ణి దాటి వెళ్ళండి, ఏమైనా ఉందేమో అది మాత్రం క్లియర్. ఈ సబీజ నిర్బీజ సవితర్క నిర్వితర్క అంత దూరం నేను వెళ్ళలేదు. సో క్లియర్. నేను ఆనెస్ట్ అనే పేరు పెట్టుకోవడం శుద్ధ తప్పు, బట్ నేను వెళ్ళలేదు, నాకు కుదరలేదు. మేబీ ట్రై చేస్తాను నేను. ఎనీవే, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? But today 45, 44, 45 and 46. 46 అవ్వలేదు, 44, 45. ఇది ఎంత ఈదినా అంతు దరి లేని సముద్రం గుర్తుపెట్టుకోండి. 196 సూత్రాల్లో మనం ఇంకా 40 దగ్గర ఉన్నాం. ఇప్పటికే మనకి ఏ ఒడ్డు కనిపించట్లా, కానీ ఉన్నాయి తక్కువే, 196. వెరీ ఇంట్రెస్టింగ్. ఎనీథింగ్ ఇవాళకి కామెంటరీ అని ఉందా ఎవరిదన్నా? ఆన్ చేశారా? ఆన్ చేసి మాట్లాడుకోవచ్చు. కృష్ణ ఏం మాట్లాడవా? పాపం కృష్ణ రెగ్యులర్ గా ఈ క్లాసెస్ వస్తా ఉంటాడు. ఏం మాట్లాడవా అన్న? అంతా కన్ఫ్యూజ్ ఏం మాట్లాడమంటారు సార్? పోనీ హైదరాబాద్ ప్రయాణం అర్థమైందని? లేదండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, విజయవాడలో ఉంటాను. ఇంకా విజయవాడ ట్రాఫిక్ లో కొట్టుకుంటున్నావు అనమాట. నేను విజయవాడలో ఉంటాను, నేను ఎటు వెళ్ళను బాబు, నాకు వద్దు. బ్యూటిఫుల్ అనాలజీ, కరెక్ట్. ప్రయాణం ఈ సమాధిని స్టేట్ మనం ప్రయాణం కింద పోల్చుకుంటే ఇస్ ఎగ్జాక్ట్లీ ఇలాగే జరుగుతూ ఉంటుంది. సంప్రజ్ఞాత సంప్రజ్ఞాత, సవితర్క నిర్వితర్క, సవిచార నిర్విచార అంతా చెప్పి నాకు అర్థం కానిది ఏంటంటే మళ్ళీ ఇది సబీజం అన్నాడు. మళ్ళీ లాస్ట్ నాకు అక్కడ మెంటలు ఎక్కింది. అదే సార్, కాసేపు చేయమంటాడు, కాసేపు చెయ్యొద్దంటాడు, చేయకూడదు. కాదు, ఇంకా ఇంత చేసినా మళ్ళీ సబీజ్ ఇంకేదో నిలో ఉందరా అంటున్నాడు మళ్ళీ. ఓర నాయన, ఈయన ఎక్కడ ఇప్పుడు అయిపోయిందనండి. ఇందాక ఏంటిది అలింగత్వానికి మనకి పర్యవసానం అన్నాడు, వెళ్ళిపోయేవారని అన్నాడు. నేను అనుకున్నాను ఇంకా వెళ్ళిపోయామో హైదరాబాద్ అనుకున్నాను. కాదు, ఇక్కడ వెళ్ళింది ఇంకా నీకు మళ్ళీ ఇది స్థాయివ సబీజ సమాధి అంటున్నాడు. ఇంకా నా తర్వాత 47 ఏం చెప్తే నా భయం వేస్తుంది ఇప్పుడు నాకు. ఇంకా ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన రియల్. సో సి ఆయన ఏం సాధించి ఎలా కనిపెట్టాడు ఇదంతా. ఈ రోజు నీకు ఎంత చాట్ జీపీటీలు ఉన్నాయి, ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, ఏసీ ఉంది, లైట్లు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, ఫోన్లు ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. ఇప్పటికే మనకి ఇంకా నువ్వు విన్నట్టు విజయవాడ ట్రాఫిక్ లో కొట్టుమిట్టాడుతున్నామే. ఆయన ఏమీ లేని రోజుల్లో గుర్తుపెట్టుకోండి, 1900s, నేను చెప్పే 1900s లో 21 years ఈజ్ ద యావరేజ్ లైఫ్ స్పాన్. 21 సంవత్సరమేనంట 1900s లో. యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఇండియా 21 years. అంటే ఎక్కువ మంది బతికేది 21 years తర్వాత లేరు యావరేజ్. ఇప్పుడు మనకి ఇంచుమించుగా 70, నాట్ 70, యాక్చువల్ 65 కదా వెళ్ళింది ఇప్పుడు ఇన్ని వచ్చి. ఆ రోజుల్లో అలాంటి రోజులు ఏమీ లేకుండా ఉండడానికి ఒక ఇల్లు లేదు. ఇప్పుడు మనం చూడండి, ఇల్లు వర్షం వచ్చినా, చలి వేసినా, ఎండ వచ్చినా వీఆర్ హ్యావింగ్ సొఫిస్టికేటెడ్ లివింగ్. ఎక్కడికైనా వెళ్ళాలంటే చక్కగా మనం కార్లు వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం, ఇంత వచ్చినాయే. మరి ఆయన అలాంటి ఏమీ లేని రోజుల్లో ఇంత డీటెయిల్డ్గా ఎలా మాట్లాడగలిగాడు? ఇప్పటికీ ఈ శతాబ్దంలో కూడా మనకు అర్థం,
ఏదో చదువుకున్నాం అనుకున్న మనకే ఏమి అర్థం కానట్టు విధంగా ఆయన ఇంత అర్థం కాని విషయాన్ని ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు, ఎలా ప్రాక్టీస్ చేశాడు, ఎలా చెప్పాడు ప్రజలకి, అప్పటి యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఇది తలుచుకుంటేనే నాకు ఒక్కొక్కసారి ఏం దేశంలో పుట్టారా నాయన అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమి నేలరా బాబు, ఏమి గాలి, ఏమి నీళ్ళు, ఇదా దేశం అంది. ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఎప్పుడు కూడా. ఈ రాజకీయ నాయకులు ఇవన్నీ వదిలేసేయండి, వీళ్ళందరూ చెత్త చెత్త చెత్తాది చెత్త. ఇది కాదు. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మన విజ్ఞాన సంపదని, మన వారసత్వ సంపదని ఒకసారి గుర్తు పెట్టుకుంటే బా ఏం దేశంలో పుట్టాను రా బాబు అనిపిస్తుంది. రియల్లీ ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో ప్రౌడ్. ఎస్, ఎనీథింగ్ ఫర్ టుడే? సార్ సూక్ష్మ విషయాలని పంపించేసి క్లియర్ మైండ్ తోటి ఏమి లేకుండా శూన్యం ఏ లింగ రూపం అనేటువంటిది ఒక వ్యక్తిగా కానీ ఒక శక్తి కానీ చూడొద్దు అని చెప్పిన తర్వాత పూర్తిగా శూన్యం అయిపోతే మళ్ళీ ఏదో ఒకటి దయ్యాలు వచ్చి కూర్చుంటాయేమోనని ఏదో ఒక కాన్సన్ట్రేషన్ ఒకటి అనుకొని దాన్ని సాధించడానికి మళ్ళీ పెట్టుకోండి నాయన అని చెప్తాను. కానీ ఇంత వదిలించుకోవడానికి చెప్పింది అంతా చెప్పి ఇప్పుడు శూన్యంగా పెట్టుకోకండి, దాంట్లో మళ్ళీ వచ్చేది ఒకటి చేస్తా ఉంటుందని చెప్పి చెప్తాడేమో సార్. మీరేం చెప్తారో నెక్స్ట్ క్లాస్ లో వెయిట్ చేయాల్సింది. మళ్ళీ అక్కడికి సబీజ సమాధాయవ సబీజ సమాధి అంటాడు. అదే ఇంకా బీజం నీలో ఉంది అంటాడు. ఇంకా నీలో ఆశ్చర్యంగా ఉంది సార్ అది మాత్రం. లింగ పర్యవసానం అని ఒక పక్కన చెప్పి మళ్ళీ తా ఏవ సబీజ సమాధి అంటాడు. రియల్లీ గ్రేట్. ఓకే దెన్. సో ఆదివారం మనకి సోహం టాక్స్ 11 o'clock ఉన్నాయి. మళ్ళీ మన ఈ క్లాస్ అయితే మళ్ళీ ఫ్రైడే. మా రొటీన్ క్లాసులన్నీ కూడా సోమవారం నుంచి యథావిధి. ఓకే దెన్. ఓకే దెన్. సీ యు నెక్స్ట్ టైం. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ.